తిరునెల్వేలి, తూతుకుడి, కన్యాకుమారి, తెంకాసి ఈ జిల్లాల్లో అంటే ప్రధానంగా కన్యాకుమారి తర్వాత తెంకాసి, తూత్తుకుడి ఈ జిల్లాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిల్లో ఎక్కడ కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులని, సీసీ కెమెరాలని, ఇతర సామాగ్రి ఏదైతే సమస్యలు రాకుండా చూడాల్సిన ఇబ్బంది ఉందో వాటన్నిటినీ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తున్న పరిస్థితి. ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర 3 అంచెల భద్రతను కల్పించారు. ఇందులో సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ని కూడా ఇక్కడ ఉంచిన పరిస్థితి. అలాగే రాష్ట్ర పోలీసులు కూడా రాత్రి నుంచి పహారా కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులు ఎవరు కూడా లోపలికి కూడా అనుమతించలేదు. ప్రతి ఒక్క పోలీసు ఇక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి. సిబ్బందికి కూడా ఈరోజు రాత్రి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వాటన్నిటినీ కూడా తనిఖీలు చేసి నిర్వహించి మాత్రమే లోపలికి అనుమతి చేస్తున్న కనపడుతుంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఈసారి డిఎంకేకి, ఏఐడిఎంకే కూటమిలతో పాటు టీవీకే అధినేత విజయ్ కూడా ఈసారి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ రాకపోతుంది, ఎవరు రేపు తిరిగి ఈ తమిళనాడు పీఠాన్ని అధిరోహించబోతున్నారు, ఎవరు ఎక్కబోతున్నారు అనే దాని మీద ఇప్పటికే టీవీకే వర్సెస్ డిఎంకే అంటున్నారు. తర్వాత ఏఐడిఎంకే కూడా సైలెంట్గా తన పనిని తాను చేసుకుంటూ పోయిందని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు టీవీకే విజయ్ ఒకవేళ హంగుగా ఇక్కడ టీవీకే విజయ్ ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి రాజకీయ పరిణామాలకి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని కూడా మనం చూడాలి. కళ్యాణ్ బేసిక్గా ఇప్పటికే టీవీకే కళ్యాణ్ పరమదూరులో ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేశారు, ఒక రిసార్ట్ని బుక్ చేశారు. గెలిచిన అభ్యర్థులందరూ కూడా నేరుగా పరమదూరులో ఉన్న తన గెస్ట్ హౌస్ దగ్గరికి, రిసార్ట్ దగ్గరికి రావాల్సిందిగా అని చెప్పి ఆయన ముందుకే చెప్పారు. కనీసం మీరు నేరుగా గెలిచిన ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దు, ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ నేరుగా కూడా తన రిసార్ట్స్ దగ్గరికి రావాలని ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు డిఎంకే కూడా తమ ఎమ్మెల్యేలను గెలిచిన తర్వాత ఎక్కడికక్కడ తమ కార్యాలయాలకి చేరుకోవాలని చెప్పిన పరిస్థితి. ఏఐడిఎంకే కూటమి కూడా, ఏఐడిఎంకేలో బీజేపీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ కూటమి కూడా క్లియర్గా ఊరికి వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితులు అక్కడికి ఉండాలి అనే అంశం మీద కూడా చాలా క్లియర్గా అంశాలను కూడా చూపించే ప్రయత్నం అయితే చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సింది. మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని వివిధ రకాల టీములు, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరికి పార్టీకి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసు ఎటువంటి ఏర్పాట్లు చేస్తుందో కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా చెన్నై మొత్తం కూడా పోలీస్ వ్యవహారాల మధ్య కేంద్ర బలగాల మధ్య ఈ చెన్నై మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కళ్యాణ్. కానీ ఈరోజు జరుగుతున్న ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించిన పరిస్థితి. కన్యాకుమారి కావచ్చు, తూత్తుకుడి కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో కొన్ని ప్రాంతాలుగా గుర్తించారు. వాటన్నిటిని అక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన నేపథ్యం కూడా వాళ్ళదే ఉంది. కాబట్టి కేంద్ర బలగాలు పోయించారు, మైక్రో అబ్జర్వర్స్ని పెట్టారు. మనం చూసుకుంటే కొంతమంది నేతలను కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు, విజయ్కి సంబంధించిన కొంతమంది నేతలు ఇప్పుడే లోపలికి వెళ్ళడానికి కూడా, అంటే రేపు ఉదయం కౌంటింగ్ సెంటర్లో వాళ్ళ ఏజెంట్ల కోసం కొందరు లోపలికి వస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో అటువంటి నేపథ్యం ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతోంది. కానీ రేపు ఉదయం 8 గంటలకి ఫైనల్గా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లెక్కింపు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత దాదాపుగా మొదట పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. తర్వాత ఒక గంట సమయంలో పోస్టల్ లెక్కింపులు ఏ విధంగా వస్తున్నాయి అనేది చూడాలి. ఆ తర్వాత దాదాపుగా 10 గంటల తర్వాత నుంచి అసలు ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి. ఏ ప్రాంతాల్లో ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అనేది ట్రెండ్స్ స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఓవరాల్గా మనం ఇక్కడ కానీ చూసుకుంటే రేపు ఈ ప్రాంతం మొత్తం కూడా బ్లాక్ చేయబోతున్నారు అనేది క్లియర్గా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈ లయోలా కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు, ప్రధానంగా స్టాలిన్ ఈ నియోజకవర్గంలోనే ఈ కౌంటింగ్ జరగబోతుంది. మరోవైపు టీవీకే అధినేత విజయ్కి సంబంధించిన లెక్కింపు కూడా ఈ కౌంటింగ్లోనే జరగబోతుంది. కాబట్టి ఇది కొంత ఇంపార్టెంట్ అయిన పోలింగ్గా గుర్తించారు. అలాగే రేపు మెరీ కాలేజీలో కూడా, కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ కూడా
కొన్ని ఉదయనిధి స్టాలిన్ తర్వాత పళనిస్వామి వీళ్ళందరూ కూడా మేరీ కాలేజీలో జరగబోతుంది కాబట్టి అక్కడ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అయిన వ్యవహారాలు ఇంపార్టెంట్ అయిన అభ్యర్థులందరూ ఏ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారో అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలని మైక్రో అబ్జర్వర్ని సీసీ కెమెరాలని వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఓవరాల్గా రేపు మార్నింగ్ 8 గంటల లోపల ఏజెంట్స్ కావచ్చు లేకపోతే ఇతర అధికారులు కావచ్చు లెక్కింపు ప్రక్రియలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా రేపు 8 గంటల లోపల అంటే 7:30 లోపల ఆయా వాళ్ళకి కేటాయించిన కేంద్రంలోకి వెళ్ళాలి అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇప్పటికే రాత్రిపూట కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది కళ్యాణ్. బట్ రేపు మార్నింగ్ 8 o'clockకి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ ఓట్లని లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత జరగబోయే ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది 10 గంటల తర్వాత నుంచి అసలు ట్రెండ్స్ స్టార్ట్ అయిపోతుంది. రేపు తమిళనాడు రాష్ట్రానికి పీఠం ఎవరు ఎక్కబోతున్నారు, డిఎంకే ఎక్కబోతుందా, డిఎంకే కూటమి ఎక్కబోతుందా, టీవీకి తన రోల్ని ఏం చేయబోతున్నారు అనే అంశాలను కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 82 కౌంటింగ్ సెంటర్స్ని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తర్వాత వీటన్నిటికీ అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ అభ్యర్థులందరికీ కూడా తమ కౌంటింగ్ నాయకులు వాళ్ళందరూ కూడా ఏజెంట్లను తర్వాత ఇతర ఏర్పాట్లలో వీటిని ఎక్కడికక్కడ క్లియర్గా చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళకి కౌంటింగ్ సెంటర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరైతే అభ్యర్థులు లోపలికి వెళ్తారో లెక్కింపు ప్రక్రియలో వాళ్ళందరినీ ముందుగానే ఏ విధంగా తర్ఫీదు ఉండాలి, అక్కడ ఎలా లెక్కింపులో తమ అబ్జర్వేషన్స్ ఉండాలి, వీటన్నిటిని కూడా క్లియర్గా చేయాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఇప్పటికే ఆయా పార్టీ కార్యక్రమాలలో ఏజెంట్లకి శిక్షణ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 82 కేంద్రాలతో ఏవైతే ఎలక్షన్ జరగబోతుందో 82 కౌంటింగ్ సెంటర్స్ పూర్తిగా కూడా దాదాపుగా కూడా ప్రక్రియ ప్రారంభంగానికి అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ప్రధానంగా. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చెన్నైలో రేపు లయోలా కాలేజ్ పరిసర ప్రాంతాల్లోనే టీవీకే అధినేత విజయ్ అలాగే స్టాలిన్ వీరిద్దరికి, ఇప్పుడు సీఎం స్టాలిన్ వీరిద్దరికి సంబంధించిన లెక్కింపు ఇదే కాలేజ్లో రేపు ఈ లెక్కింపు జరగబోతుంది. ఉదయం 8 గంటలకి మొదటగా ఇటు బ్యాలెట్ ఓట్లని లెక్కించబోతున్నారు. దాని తర్వాత 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొత్తంగా 10-10:30 ఆ సమయానికల్లా ముందంజలో ఎవరున్నారు అంటూ దానికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. కొంత ఉత్కంఠంగా నెలకొన్న అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇటు ఏఐడిఎంకే గతంలో ఒక నాయకుడు అంటే జయలలిత తరువాత ఒక గట్టి నాయకుడు లేని సమయంలో స్టాలిన్ ఒక ఆప్షన్గా ప్రజలకు కనిపించాడు అంటూ ఏఐడిఎంకే వాదిస్తుంది. మరి స్టాలిన్ తీసుకొచ్చిన పథకాలు తనని మరొకసారి నిల్చోబెట్టే అవకాశం ఉందా? ఒక పక్కన తన తండ్రి సాధించలేని కంటిన్యూస్గా రెండోసారి సీఎం అయ్యే అవకాశం, మరి ఆ అవకాశాన్ని తన తండ్రికి బదులుగా ఇప్పుడు స్టాలిన్ సద్వినియోగపరుచుకునే అవకాశం ఉందా? మరో పక్కన ఒక స్టార్గా పేరుగాంచి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ మరి ఒక లీడర్గా కూడా తన సేవలను అందించే అవకాశాన్ని ప్రజలు ఇస్తారా? తను మహిళలని అలాగే జెన్జీకి సంబంధించిన యువతని ఉద్దేశించి తన వాగ్దానాలు, పార్టీకి సంబంధించిన వాగ్దానాలు, రాజకీయంగా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే కరప్షన్ పరంగా కూడా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అన్న